అండ్ బోస్ గారు, నాకు ఫస్ట్ పాట నుంచి ఇప్పటి వరకు ఏంటి సార్ మీరు, ఏంటి సార్ ఆ లిరిక్? ఎవడ్రా ఎవడ్రా నువ్వు, ఇనుముని ఇనుముని నేను కాల్చితే కత్తవుతాను. ఏంటి సార్ అది? అదొక్కటి చాలు సార్ నాకు. మీరు ఇన్ని రాశారు కదా బోస్ గారు. ఒక్కొక్క మనిషి మీరు నమ్మరు. సుకుమార్ గారు ఎప్పుడు మాట్లాడినా, దేవి గారు ఎప్పుడు మాట్లాడినా, మీ మాట లేకుండా, మీ యాబ్సెన్స్లో మీ మాట లేకుండా, మీ ప్రెజెన్స్ లేకుండా ఉండదు. షూటింగ్లో మీకు తెలీదు, మీరు లేరు, కానీ మీరు ఉన్నారు. ఎవ్రీడే లైఫ్లో మీకు తెలీదు మీరు ఎంత ఉన్నారో. మా సినిమా ప్రయాణంలో మీరు ఎంత ఉన్నారో మీకు తెలియదు బోసు గారు. థ్యాంక్ యూ సో మచ్ బోసు గారు. నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగొస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఆ పక్కా నాదే ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే, ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే, తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే, నన్నైతే కొట్టేటోడు భూమి మీదే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే, నన్ను మించి ఎదిగటోడు ఇంకోడొస్తాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, ఇనుమును ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, మట్టిని మట్టిని నేను నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు, రాయిని రాయిని నేను రాయిని రాయిని నేను, గాయంగాని చేశారంటే ఖాయంగానే దేవుణ్ణి అవుతాను. ఇది కదా దమ్ము, ఇది కదా ఉండాలి ఒక మనిషిలో ఆత్మవిశ్వాసం. ఇలాంటి ఆత్మవిశ్వాసం సినిమా పాట మనిషికి ఇస్తుంది. ఉన్న విశ్వాసాన్ని తట్టి లేపుతుంది, వెన్ను తడుతుంది, ముందుకెళ్ళమని ఒక మార్గాన్ని చూపిస్తుంది, ప్రబోధిస్తుంది. సినిమా పాట శక్తి అది, సినిమా పాట సామర్థ్యం అది. ఈ సినిమా పాట రాయడానికి ఎంతోమంది కవుల ఆశీర్వాదం, కవుల కృప, కవుల దీవెనలు. నేనేం పుట్టుకతోటి ఏం కవిని కాదు, నేర్చుకున్నాను, సాధన చేశాను. దీనికి ఎంతోమంది చిన్నప్పుడు సాహిత్యం చదివాను. పెద్ద అయిన తర్వాత వీళ్ళందరి ఆత్రేయ గారు, పేటూరి గారు, శ్రీశ్రీ గారు, సిరివెన్నెల గారు, ఆరుద్ర, సముద్రాల జూనియర్ సీనియర్ ఎంతోమంది కవులను ఆరాధించాను. పోతన, వేమన, సోమన ఎంతోమంది కవులను ఆరాధించి వాళ్ళందరినీ ప్రతిరోజు నిత్యం పఠిస్తూ, నిత్యం చదువుతూ, నిత్యం నాతోనే ఉంటారు వాళ్ళంతా. అలా ఉండడం అంటే నేను ఇప్పుడే చెప్పాను, పాట రాయడం రోజు ఉంటుంది కానీ పఠించడం రోజు ఉంటుందని. అలాగే అంత దీక్షగా, అంత ఒక మంచి భావంతో వాళ్ళని అందరినీ గుర్తుపెట్టుకుంటూ ఉంటే